ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన చారిత్రక అంశాన్ని విశ్లేషించుకుందాం. అదేంటంటే ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజైన సౌలు జీవిత చరిత్ర. ఒక అద్భుతమైన ఆరంభం ఉండి చివరకు ఎంతో విషాదకరంగా ముగిసిన ఒక గొప్ప కథ ఇది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు చాలానే ఉన్నాయి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ గమనించారా, ఒక సామాన్యమైన వ్యక్తికి అనుకోకుండా అత్యున్నతాధికారం రావడం, ఆ తర్వాత తన సొంత నిర్ణయాల వల్లే దాన్ని పూర్తిగా చేజార్చుకోవడం. అబ్బా, సౌలు జీవితం నిజంగా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిదనే చెప్పాలి. అసలు అంత గొప్ప రాజు పతనం ఎలా జరిగిందో అర్థం చేసుకోవాలంటే ఈ కథను మనం మొదటి అడుగు నుండి చూడాలి కదా. పదండి చూద్దాం. మొదటి భాగం, సామాన్యుడి నుండి రాజుగా. సౌలు కథేదో పెద్ద పెద్ద రాజభవనాల్లో పుట్టిపెరిగిన యువరాజు కథ కాదు సుమా. ఒక అత్యంత సాధారణమైన నేపథ్యం నుండి వచ్చిన బెన్యామీను గోత్రీకుడతను. కీషుకుమారుడైన సౌలు తప్పిపోయిన తన తండ్రి గాడిదలను వెతుకుటూ బయల్దేరుటాడు. ఆ చిన్న ప్రయాణమే దైవజనుడైన సమూయేలును కలిసేలా చేస్తుంది. దేవుని నిర్దేశం మేరకు సమూయేలు సౌలు తలమీద తైలం పోసి ఇశ్రాయేలుకే మొట్టమొదటి రాజుగా అభిషేకిస్తాడు. అంటే గాడిదల కోసం వెళ్లిన ఒక సామాన్య యువకుడు ఊహించని విధంగా దేవుని చేత ఎంపిక చేయబడి ఏకంగా సింహాసనమెక్కాడన్నమాట. రెండవ భాగం, విజయాలు మరియు కీర్తి. రాజుగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో సౌలు ప్రవర్తన చాలా ఆదర్శంగా ఉండేది తెలుసా. దేవుని ఆత్మతో నింపబడిన సౌలు అమ్మోనీయులు, ఫిలిష్తీయులపై వరుసగా గొప్ప విజయాలు సాధించాడు. ఈ విజయాలతో ప్రజలందరూ కూడా అతన్ని మనస్ఫూర్తిగా తమ నాయకుడుగా అంగీకరించారు. ఒకవైపు దేవుని దయ, మరోవైపు ప్రజల పూర్తి మద్దతు. ఇంకేముంది, సౌలు కీర్తి అమాంతం శిఖరాలకు చేరుకుంది. అదంతా చూస్తే ఇశ్రాయేలు చరిత్రలో ఒక గొప్ప పాలనకు నాందిలాగా అనిపించింది. మూడవ భాగం, పతనానికి కారణమైన అవిధేయత. కాని ఇక్కడే ఒక చిన్న సమస్య వచ్చింది. ప్రతి కథలోనూ ఒక ఊహించని మలుపు ఉంటుంది కదా, ఇక్కడ కూడా అదే జరిగింది. తనకున్న అహంకారం వల్ల సౌలు జీవితంలో రెండు అతి పెద్ద చారిత్రక తప్పులు చేశాడు. మొదటిది, ఫిలిష్తీయులతో యుద్ధం సమయంలో సమూయేలు రాకకోసం ఓపికగా ఎదురుచూడకుండా ఆతృతపడి స్వయంగా తానే బలి అర్పించడం. అది దేవుని ఆజ్ఞకు పూర్తిగా విరుద్ధం కదా. ఇక రెండోది, అమాలేకీయులను పూర్తిగా సంహరించమని దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపిస్తే ఈయన ఏం చేశాడంటే వారి రాజైన అగగును, అలాగే కొన్ని మేలు రకమైన పశువులను చంపకుండా తనకోసం దాచుకున్నాడు. ఈ రెండు సంఘటనలు అతని అవిధేయతకు ప్రత్యక్ష నిదర్శనాలు. ఇక్కడే అసలు పతనం మొదలైంది. అవిధేయతకు ఫలితం ఎలా ఉందో తెలుసా? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము అని సమూయేలు ఖరాఖండిగా చెప్పేశాడు. ఈ ఒక్క మాటతో దేవుడు నిన్ను రాజుగా ఉండకుండా త్రోసివేశాడు అని సమూయేలు గద్దించి మరీ చెప్పాడు. అదొక మామూలు మందలింపు కాదు. సౌలు జీవితంలో దేవుని సహాయాన్ని, ఏకంగా తన రాజ్యాధికారాన్ని కోల్పోయిన అత్యంత కీలకమైన, బాధాకరమైన క్షణమది. నాలుగవ భాగం, దావీదుపై అసూయ. ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టిందో వెంటనే ఒక దురాత్మ అతన్ని పీడించడం మొదలుపెట్టింది. అదొక భయంకరమైన చీకటి అధ్యాయం. ఒకవైపు గొల్యాతును చంపిన తర్వాత దావీదు కీర్తి ప్రజల్లో అంతకంతకు పెరుగుతుంటే ఆ కీర్తిని చూసి సౌలులో విపరీతమైన అసూయ రగులుకుంది. వాస్తవానికి తన సంగీతం ద్వారా సౌలుకు ఉపశమనం కలిగించడానికి వచ్చిన దావీదు ఇప్పుడు ఆ సౌలు, పరాకు, భయాలకు ప్రధాన టార్గెట్ అయిపోయాడు. ఆ అసూయ ఎంతలా పెరిగిపోయిందంటే సొంత కుమారుడు, దావీదుకు ప్రాణస్నేహితుడైన యోనాతాను ఎంతగా బతిమిలాడినా సౌలు వినలేని స్థితికి వెళ్ళిపోయాడు. దావీదును చంపాలనే ఒకే ఒక లక్ష్యంతో తన జీవితాంతం అతన్ని వెంటాడాడు. ఈ విపరీతమైన అసూయ అతని విచక్షణను పూర్తిగా కోల్పోయేలా చేసింది. చివరికి తన సొంత వాళ్లతో ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాలను కూడా నాశనం చేసేసింది. ఐదవ భాగం, గిల్బోవాపై విషాదకరమైన అంతం. ఇక దేవుని మద్దతు లేదు, తనలోని భయాలతో ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ రాజు కథ అత్యంత విషాదకరమైన క్లైమాక్స్కొచ్చేసింది. దైవిక సహాయం లేక విపరీతమైన భయంతో ఏకంగా ఒక కర్ణపిశాచిని అడిగే స్థాయికి దిగజారిపోయాడు సౌలు. ఆ తర్వాత గిల్బోవా పర్వతం మీద జరిగిన భయంకరమైన యుద్ధంలో తన సొంత కుమారులను కోల్పోయాడు. చివరికి తాను కూడా తీవ్రంగా గాయపడి ఇక శత్రువుల చేతికి చిక్కడం ఏమాత్రం ఇష్టం లేక తన సొంత కత్తిమీదే పడి ప్రాణత్యాగం చేసుకున్నాడు. ఎంత ఆశాజనకంగా మొదలైన ప్రయాణం కదా.
చివరకు ఎంత ఘోరంగా ముగిసిందో చూడండి. 6వ భాగం సౌలు కథ నేర్పే పాఠాను. ఇదంతా విన్నాక మీకేమనిపిస్తోంది? ఇది కేవలం ఎప్పుడో చరిత్రలో జరిగిన ఒక రాజు కథ మాత్రమే కాదు సుమా. మన జీవితాలకు పనికొచ్చే ఎన్నో నైతిక పాఠాలిందులో ఉన్నాయి. మొదటిది వినయం. దేవుడు మనల్ని ఒక అత్యున్నత స్థితిలో ఉంచినప్పుడు మనం ఇంకా ఎక్కువ వినయంగా ఉండాలి. కాని సౌలు అదే కోల్పోయి పతనమయ్యాడు. రెండోది విధేయత. దేవుని ఆజ్ఞను సగమే పాటించడం లేదా మనకు నచ్చినట్టు పాటించడమంటే అది ఆయనను ఎదిరించడమే అని సౌలు చేసిన తప్పులు మనకు స్పష్టంగా చెబుతున్నాయి. ఇక మూడోది అసూయ. ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం చివరికి మన సొంత నాశనానికే దారితీస్తుంది. ఈ 3 విషయాల్లో ఫెయిలవ్వడమే సౌలు జీవితాన్ని నాశనం చేసింది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మనమొక లోతైన ఆలోచింపజేసే ప్రశ్నను వేసుకుందాం. అదేంటంటే, దేవుని పిలుపు కంటే ఆయన పట్ల చూపే విధేయత ఎక్కువ ముఖ్యమా? ఖచ్చితంగా. ఒక వ్యక్తికి ఎంత గొప్ప పిలుపు, ఎంతటి అర్హత, ఎంతటి కీర్తి ఉన్నప్పటికీ విధేయత లోపిస్తే అదంతా వ్యర్థమే అని సౌలు జీవితం ఒక పవర్ఫుల్ వార్నింగ్ ఇస్తోంది కదా. మన నిర్ణయాలు మన జీవితాలను ఎలా మారుస్తాయో ఆలోచించడానికి ఈ ప్రశ్నను మన మనసులో అలా ఉంచుకుందాం. ఈ ఆసక్తికరమైన ప్రయాణంలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. విధేయత యొక్క నిజమైన విలువను అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం.